సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో మే 22న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆయన అవయవాలు చెడిపోవడంతో సోమవారం ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా మే 23న ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. ఆయనకు తలకొరివి పెట్టేది ఎవరనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. శరత్ బాబు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటికే స్టార్ లేడీ కమెడియన్గా పేరు తెచ్చుకున్న రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు వారిద్దరూ 14 ఏళ్ల పాటు కలిసే ఉన్నారు. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇక శరత్ బాబు ఆస్తి విషయంలో తనను మోసం చేశాడు అని రమాప్రభ అతడికి విడాకులిచ్చారు. తర్వాత నంబియార్ కూతురు స్నేహ నంబియార్ను వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా ఎక్కువ కాలం జీవించలేక 2011లో విడాకులు తీసుకున్నారు. ఇకపోతే ఆయనకు సంతానం కలగలేదు. వారసులు లేకుండా ఆయనకు ఇప్పుడు తలకొరివి ఎవరు పెడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి శరత్ బాబు కుటుంబం చాలా పెద్దది. 7 అన్నదమ్ములు, 5 అక్కా చెల్లెళ్ళు. వారి పిల్లలే సుమారుగా 25 మంది దాకా ఉన్నారు. ఇకపోతే ఈరోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు జరపనున్నారు. ఇక ఈ క్రమంలోనే తమ కుటుంబంలోని పిల్లల్లో ఎవరో ఒకరి చేత ఆయనకు తలకొరివి పెట్టించనున్నారట. ఇప్పటికే ఆముదాల వలస, ఇతర ప్రాంతాల నుంచి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చేరుకున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం శరత్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇకపోతే ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా కాసేపటి క్రితం శరత్ బాబు నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఆయన భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంచి మిత్రుణ్ణి కోల్పోయారని చెప్పారు. నటుడు కాకముందే ఆయనతో తనకు పరిచయం ఉందని తెలిపారు. శరత్ బాబు తనకు అత్యంత సన్నిహితుడని, తన పట్ల ఆప్యాయంగా ఉండేవారని చెప్పారు. ఆయన కోపంగా ఉండడం తానెప్పుడూ చూడలేదన్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయని చెప్పారు. ఆయన మృతి తనను కలిచివేసిందన్నారు. ముత్తు, అన్నామలై సహా చాలా సినిమాల్లో తామిద్దరం కలిసి నటించామని తెలిపారు. సిగరెట్లు తాగొద్దని తనను వారించేవాడని, ఆరోగ్యంగా ఉండాలని చాలాసార్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు.